హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో భారతదేశంలో జరుగుతున్న ఈ బియ్యం మోసం గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అదే చేత హరిత విప్లవం వల్ల జరిగే నష్టాలు, ఈ భారతదేశం వివిధ దేశాలకి బియ్యాన్ని అధికంగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఫెర్టిలైజర్స్ ఎక్కువైపోయి, క్రిమి సంహారకార పురుగుల మందులు ఎక్కువైపోయి అది భారతీయులకు ఏ విధంగా నష్టం జరగబోతుంది, భావితరాలకు ఏ విధంగా నష్టం జరగబోతుందని ఈరోజు మీకు చెప్తాను. ఎవరికీ తెలియని చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు నేను ఒక 10 మంది ఆ పిహెచ్డి అగ్రికల్చర్ చేసిన వాళ్ళతోని, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళతో, కొందరు సైంటిస్టులతో కూడా నేను మాట్లాడి, గడిచిన 6 రోజులుగా నేను మాట్లాడి మీకు ఈ వీడియో చేయబోతున్నాను. నెక్స్ట్ వీక్ ఆదివారం, సో ఆదివారం సాయంత్రం 5 గంటలకు వీళ్ళందరితో నేను మాట్లాడిస్తాను. మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక 5 దేశాలు, బియ్యం పండించే దేశాలు మీరు చూసుకుంటే చైనా, ఇండియా, వియత్నాము, తర్వాత జపాను, ఇండోనేషియా ఉన్నాయి, బంగ్లాదేశ్. ఓకే, పండించే దేశాలు. ఇప్పుడు మీరు చూసుకుంటే 5 దేశాలు విదేశాలకు అమ్ముతున్న బియ్యం, అదేంటి ఎక్స్పోర్ట్ చేసేవి, ఎగుమతులు చేసేవి ఏవైతే ఉన్నాయో దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మన ఇండియా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశు, వియత్నాము, ఇండోనేషియా ఉన్నది, కానీ చైనా లేదు. ఎందుకంటే చైనాకి సరిపోదు. ఎందుకంటే చైనాలో మొత్తం చైనీలు అందరూ కలిపి బియ్యాన్ని తింటారు. మనం అలా కాదు, మనం సౌత్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, నార్త్ తక్కువ ఉంటుంది. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది మేడ్ ఇన్ ఇండియా, మీరు చూస్తున్నారు కదండి, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఓకే, సో తర్వాత ఇది రెండో ప్రోడక్ట్ ఏదైతే ఉందో మేడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేను ఇథియోపియా దేశంలో ఉన్నాను. ఇథియోపియా దేశంలో ఆల్మోస్ట్ బియ్యం అంతా ఇంపోర్ట్ మన ఇండియా నుంచే వస్తుంది. ఇథియోపియా అనే కాదు, ఆఫ్రికా దేశాలన్నిటికీ చాలా మటుకు ఇండియా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. అది కాకుండా ఇంకా ఏషియా పక్కన పెడితే యూరోప్, అమెరికా, ప్రపంచ దేశాలకి ఇండియా నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మీ అందరూ చూశారు. నేను ప్రతి దేశంలో నేను చూపిస్తూ ఉన్నాను మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవేవేవో అని. మన ఇండియా నుంచి వస్తాయి ఎక్కువగా బియ్యం. మనం టాప్ ఎక్స్పోర్టర్లో ఉన్నాం. మనం ఇండియా ఎందుకు చేస్తున్నాము ఇండియా అంటే మనకి ఆదాయం కావాలి, మనకి ఫారెన్ రిజర్వ్స్ కావాలి, మన జీడిపి పెరగాలంటే మనం బియ్యం పెట్టాలి. డాలర్ రూపంలో మనకు డబ్బు వస్తే అవి మన 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 జీడిపిని పెంచే ఒక మెయిన్ సోర్స్. ఓకే, బాగానే ఉంది. మరి చైనా అంటే చైనా చేయట్లేదు, చైనాకి సరిపోదు కాబట్టి చైనా చేసుకోవట్లేదు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పండి. ఇప్పుడు హరిత విప్లవం అనేది ఎందుకు వచ్చింది? జాగ్రత్తగా వినండి. హరిత విప్లవం ఎందుకు వచ్చింది? మీ గ్రీన్ రెవల్యూషన్ అని వినే ఉంటారు. అది ఎలా పుట్టింది? మన భారతదేశంలో బియ్యం నిల్వలు, ఆహారపు నిల్వలు తక్కువైపోతున్నాయి, అప్పుడున్న జనాభాకి సరిపోవట్లేదు అని చెప్పి ఫెర్టిలైజర్స్ రంగంలోకి దించి ఎక్కువ కేజీ వచ్చిన దగ్గర 10 కేజీలు, 10 కేజీలు వచ్చిన దగ్గర 100 కేజీలు, 100 కేజీలు వచ్చిన దగ్గర 1000 కేజీలు ఉత్పత్తి చేశారు. ఎలాగా? కెమికల్స్ వాడి. అసలు ఈ ఫెర్టిలైజర్స్ మార్కెట్లోకి ఎలాగొచ్చాయి? ప్రపంచ యుద్ధ సమయంలో వరల్డ్ వార్ టైం అప్పుడు బాంబులు వేసిన ప్లేస్లో కొన్ని రోజులకి గడ్డి ఏపుగా ఎదగడం చూశారు. ఎందుకు? ఆ బాంబు మందుగుండు సామాన్లు, నైట్రేట్లు, ఈ కెమికల్స్ అన్నీ ఉండడం వల్ల ఆ గడ్డి ఏపుగా ఎదగడం చూసి, అయితే ఈ బాంబు, ఈ కెమికల్స్ అనేది ఫెర్టిలైజర్స్గా మనం వాడుకుంటే మనకి పంట దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి వరల్డ్ వార్ అయిపోయాక ఉండిపోయిన బాంబులన్నీ వీళ్ళు అలాగా పంటలకు వేయడం మొదలుపెట్టారు. అంటే కొంచెం మార్చి, కొంచెం అటు ఇటు చేసి, ఆ విధంగా పుట్టింది ఫెర్టిలైజర్స్, క్రిమి సంహారకాలు, పురుగుల మందులు. ఇప్పుడు అది మనకి ఆ హరిత విప్లవం ఆహారపు కొరత తీర్చుకోవడం కోసం పుట్టింది, కానీ దానివల్ల దుష్ఫలితాలు, ఆ ఎఫెక్ట్స్ ఎంత ఒక రీతిలో ఉంటాయన్నది ఎవరు గ్రహించలేదు అప్పుడు. అనుకుని మప్పగలం కానీ తిప్పలేము. భారతీయులకి మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం, కానీ ఇప్పుడు తిప్పుకోలేకపోతున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనంత కెమికల్ మనమే వాడుతున్నాం. సంవత్సరానికి 3 మిలియన్ల టన్నుల క్రిమి సంహారకాలు మన భారతదేశంలో వాడుతుంది. దానికి గల కారణం తప్పట్లేదంతే. ప్రతిదీ, టమాటా దగ్గర నుంచి, ఉల్లిపాయ నుంచి, మొత్తం ఏదైనా మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు తాగే పాల వరకు అన్నీ కెమికల్ అయిపోయి సంవత్సరానికి ఒక మనిషి దగ్గర 1/2 కేజీ కెమికల్ని బాడీలో ఎక్కించుకుంటారు. గాలి రూపంలో కావచ్చు, నీళ్ళు రూపంలో కావచ్చు, ఆహార రూపంలో కావచ్చు, ఏదైనా ఏ విధంగానూ మనం ఎందుకు ఇలా జరుగుతుందంటే చెప్తున్నాం కదా, అధిక జనాభా అయిపోయింది, జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ఆఫ్రికా దేశాలు ఉన్నాయండి, ఈ ఆఫ్రికా దేశాలు మన దగ్గర నుంచి వీరు పండించుకోరండి. ఆఫ్రికా మన సాయిల్ కన్నా
పటుత్వమైన అసలు ఇదంతా జరగడానికి గల కారణం లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ ఆఫ్రికాలోని అంటే ఒక ఎకరం ప్లేస్‌లోని కసావా చెట్లు, మొక్కజొన్న చెట్లు, పప్పయ్య చెట్లు, చెరుకు చెట్లు, తోటకూర, ఆకుకూర మొత్తం అంతలా ఏపుగా నీరు వేయలేదు, కెమికల్ వేయలేదు. ఆర్గానిక్ పంట అలాగా వాళ్ళకి పండుతుంది. మొన్న మోసా హసాయ ఉన్నారు కదా 1000 మంది పిల్లలు. ఆ 1000 మంది పిల్లలు ఆడు ఒక 10 ఎకరాల్లోనే అలా ఆడన్నీ పండించుకుంటున్నారు. కెమికల్ రూపాయి వేయట్లేదు. ఆ తర్వాత మామ ఒగాండా 44 మంది పిల్లలు. వాళ్ళు కూడా అలాగే. సో వాళ్ళని అడిగాను ఎలాగా అని చెప్తే అప్పుడు మనోళ్ళు అన్నారు, ఏమండి ఆఫ్రికాకి అదృష్టము జనాభా తక్కువ ఉండడం వల్ల, భూమి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా పండుకొని ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారండి. మనం తినలేమండి. మన భారతదేశంలో ఏంటంటే అంబానీ, అదానీ, చిరంజీవి, నాగార్జున సెలబ్రిటీలు మాత్రమే ఆర్గానిక్ ఫుడ్ ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్గానిక్‌కి అసలు తావే లేదండి అని చెప్పారు. సో ఇప్పుడు చూసుకుంటే ఏమండి ఈ ఈస్ట్ ఆఫ్రికా ఈ నైల్ నది ప్రవహించే దేశాల్లోని మీరు ఆ బియ్యం పండించలేమా? ఎందుకని 365 రోజులు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ 365 రోజులు ప్రవహిస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్‌గా సాయిలు ఆర్గానిక్ సాయిల్ ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఈ ఆఫ్రికన్ కంట్రీలో ఇక్కడ నువ్వు బియ్యం పండించుకోగలిగితే స్ట్రాంగ్ మంచి దొట్ట బియ్యం మనం బ్రౌన్ రైస్ని గట్టి బియ్యాన్ని మనం పండించుకోగలుగుతాం. కానీ వీళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకు అలాగే చేసుకుంటున్నాం కదా, తెప్పించుకుంటున్నాం కదా. దాన్ని మనం ఆపేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసా? జీడిపి పక్కన పెడితే జీడిపిలో మనం ఎదగం, కానీ మనకి ఆర్గానిక్ భావితరాలకి బాగుంటుంది. మనం ఇప్పుడు నిజంగా ఒక తల్లి ఉందండి, ఆ తల్లి 2 పాలిస్తుందండి. పక్క దేశాల్లో తల్లులు ఫోన్ చేసి ఏమండి మేము పాలేము, ఎందుకంటే మేము పాలు ఇస్తే మా బాడీ శరీరం పాడైపోతుంది, మేము అందంగా ఉండాలి, మేము పాలేము, మీరు ఒక పని చేయండి, మీరు ఎలాగే ఇస్తున్నారు కదా, మీరు మాకు కొంచెం పాలు మా దేశానికి అమ్మండి అంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ తల్లికి ఇంజక్షన్లు కెమికల్లు వేసి ఇంకా పాలు ఇంకా పాలు ఇంకా పాలు, ఈ పిల్లలకి కెమికల్ పాలు అందుతున్నాయి, వాళ్ళకి కూడా పాలు అవ్వతుంది. అలా చేయడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? మొత్తం కెమికలైజ్డ్ అయిపోయింది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు భారతదేశంలో కెమికల్ వేస్తున్నారు. ఈ కెమికల్ గాలిలో వెళ్ళి అక్కడ పండుతుంది. మొత్తం కెమికల్ అయిపోయింది. ఆ గడ్డి తీసుకెళ్ళి ఆవులకి వేస్తారు, మళ్ళీ అది కెమికల్ అయిపోయింది. బాడీలో కెమికల్ ఇప్పుడు మీరు కావాలి అంటే మీకు రోడ్డు మీద దొరికిన పళ్ళు కూరగాయలు తీసుకెళ్ళి మీరు కెమికల్ ల్యాబొరేటరీ చెక్ చేస్తే దాంట్లో కెమికల్ అవశేషాలు ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఆర్గానిక్ ఎక్కడో ఉంటాయి. వీళ్ళు పండించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కెమికల్ వేసి ఆ క్రిమి ఆ రెసిస్టెన్స్ పెరిగిపోయి దానికి రోగనిరోధక శక్తి పెరిగిపోయి ఇంకా విజృంభిస్తుంది. అది విజృంభిస్తున్నాయని 2 రోజులకి, వారం రోజులకి, నెల రోజులకి కొట్టాల్సిన కెమికల్ ఇంకా కొడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ పక్షులు వస్తాయి పురుగులు తినడానికి, అదొక చైన్ సైకిల్. ఇప్పుడు మన ఇండియాలో పక్షులు ఎక్కడున్నాయి? పక్షులు లేవు, పురుగులు లేవు. ఇప్పుడు వానపాములు ఉన్నాయంటే ఇక్కడ వానపాములు ఉంటాయి. మనకు వానపాములు ఎక్కడున్నాయి? నో డౌట్ మీరు చెక్ చేయండి, భూమి తవ్వి చూడండి. వానపాములు కెమికల్ అయితే వానపాములు ఎక్కడ ఉంటాయండి? వానపాములకి తోవే లేదు. పోయే ఆర్గానిక్ ఎవరో ఎక్కడో చేస్తున్నాడు ఆర్గానిక్. జనాభా ఇప్పుడు రోజు రోజుకి 140 కోట్లు, రేపు 200 కోట్లు అయితే అసలు ప్రతిదీ కెమికల్ అయిపోతుంది, దరిద్రం అయిపోతుంది. సో ఇప్పుడు మనం భావితరాలకి మంచి భూమిని అందించాలి అంటే, ఆ సాయిల్ని అందించాలి అంటే మనం ఇప్పుడు నుంచి హరిత విప్లవం వచ్చి ఎలాగైతే వేసిందో దానికి ఆపోజిట్గా ఆర్గానిక్ విప్లవం లాగొచ్చి అందరూ ఆర్గానిక్ పంటల మీద ఇంట్రెస్ట్ చూపించి భూమిని ఒక 5 సంవత్సరాలు వదిలేస్తే ఆవు పేడలు, గోమూత్రం, పంచమూత్రాలు, ఆ క్రిమి సంహారం అదైతే వేపాకులతో చేసి అన్నీ చేస్తే వానపాములు మళ్ళీ వస్తాయి. ఆర్గానిక్ ఫుడ్ ఎప్పుడూ మచ్చలుగానా టింకర వంకరగానా ఉంటుందండి. అయినా కూడా మనం తప్పదు, దిగుమతి తక్కువ ఉంటుంది. మీరు చేసుకుంటే 10 కేజీలు ఆర్గానిక్లో వస్తే ఆ కెమికల్ వేయడం వల్ల, హైబ్రిడ్ వేయడం వల్ల 100 కేజీలు రావచ్చు. కానీ భావితరాలకి మనం మంచి ఆహారం, అది మంచి బిజినెస్ కింద కూడా అవ్వబోతుంది. మీరు ఎవరైనా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటే చాలా మంచిది. మన ఇండియాలో మీరు చూసుకుంటే మగవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక వీళ్ళు దిక్కుమాలిన టీవీ షోలు ఎదవగొట్టు ఆ సీరియల్ చూస్తున్నారు. కానీ ఏమంటే ఒక 10 ఇలాంటి డబ్బాలు తీసుకొని మట్టేసి అందులోని కొత్తిమీర, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయలు, మనకు కావాల్సింది పచ్చిమిరపకాయలు బోల్డ్కి మందులు జల్లేస్తుంటారు. చేస్తే అవదా వాళ్ళు హోమ్ టూర్లు, వీళ్ళు ఫ్రిడ్జ్ టూర్లు, ఆ టూర్లు, ఈ టూర్లు చూసుకొని దినం తీర్చేస్తున్నాం. కానీ మనం ఆర్గానిక్ ఫుడ్ తినాలి. ఏమండి ఇప్పుడు ఇంత పెరడు ఉంటే సరిపోదా?
ఒక మీటర్ 2 మీటర్లు ఉన్నోడికి లేనోడికి లేదు. ఉన్నోడు ఏం పెరడు ఉన్నోడు చేసుకోవచ్చు కదా, ఆర్గానిక్ ఫుడ్ వేసుకోవచ్చు కదా, ఎంత మంచిది. కొంతలో కొంత గుడ్డులో మెల్ల నయమే కదా. ఇప్పుడు ఆఫ్రికా ప్రజల ప్రతి పేదోడు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు. ఆర్గానిక్ మనకు ఆ యోగ్యత లేదు కదా. ఇప్పుడు డబ్బున్నోడు ఆఫ్రికా కూడా మనమా చెప్పండి? చెప్పండి, ఎవరు డబ్బున్నోడు? పేద ప్రజలే, కానీ మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తింటున్నారు. రూపాయి ఖర్చు లేదు. బీపీ షుగర్లు ఏమీ లేవు మనకి. బీపీలు షుగర్లు ఈ కెమికల్స్ అంతా కొవ్వులో పేరుకుపోయి రకరకాల క్యాన్సర్లు, అవాంఛిత రోమాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్సు, అబ్నార్మల్ బేబీలు, విచిత్రంగా పిల్లలు పుట్టడం, ఇంకా రోజుకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, పటుత్వం లేకపోవడం, పిల్లలు ఉల్లికాల్లా ఉండడం, ఇదంతా కెమికల్ ఫుడ్కి ఇది అవ్వట్లేదు. ఆర్గానిక్ ఫుడ్ ముందుకు వెళ్ళాలి. ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఎంఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళతోని, పిహెచ్డి అగ్రికల్చర్ వాళ్ళతో, కొందరు సైంటిస్టులతో మీకు మాట్లాడిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ కెమికల్ ఫుడ్ని తగ్గించుకోవాలి. ఎలాగంటే తగ్గించుకోవడం అవ్వదు. మనకి పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రతిదీ కెమికల్ అయిపోయింది. తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కొంత మార్గం, పెరడు ఎవడైతే ఉంటుందో, ఆడోళ్ళు మీకే ముఖ్యంగా, పెరడు ఎవడైతే ఉంటుందో కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ అవుతుంది. మట్టి తెచ్చుకొని, ఆవు పేడ తెచ్చుకొని, మీ ఇంట్లో దొరికిన మీరు కట్ చేసిగా వదిలేసిన ఉల్లిపాయలు, కోడిగుడ్డు తొక్కలు, బంగాళదుంప తొక్కలు, మనం వెజిటేబుల్స్ కంపోస్ట్ తయారు చేసుకొని వేసుకొని, కొత్తిమీర, కరియాపాకు, బచ్చల కూర, చిన్న కూరలన్నీ పెంచుకోవచ్చు. అవుతుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఆర్గానిక్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీరు చేసుకోవచ్చు. గోధుమ గడ్డి, మంచివి హెల్దీ ఫుడ్, మన స్ప్రౌట్స్, మొలకలు అవన్నీ తయారు చేసుకొని తినచ్చు. ఆరోగ్యానికి మంచిది మీకు చెప్తున్నాను. తర్వాత ట్యాప్ వాటర్ ఏదైతే ఉందో, ట్యాప్ వాటర్లోని ఫ్లో అవుతున్న వాటర్లోని మనం ఇవి కరుక్కోవాలి. ఏవి? మన వెజిటేబుల్స్ కరుక్కొని చేయాలి. కోసేసాగా కరక్కూడదు. పోషకాలు పోతాయి, కెమికల్స్ ఎంటర్ అయిపోతాయి. ముందు కరుక్కొని మనం కూరలు. మీకు చూసుకుంటే పెరుగులోని మా అత్తగారు వాళ్ళ ఇంటికార ఉల్లిపాయలకి టమాటాలకి సబ్బెట్టుకొని పాముతున్నారు అనుకున్నాను. దేనికి అనుకున్నారు? కెమికల్స్ ఉంటాయట. తర్వాత మెలిసైన పాప వంట వండేటప్పుడు వెనిగర్లోని అన్నీ నానబెట్టింది. ఎందుకంటే కెమికల్స్ పోతాయని. చూసారా? వాళ్ళు ఎందుకో చేస్తున్నారు అనుకున్నాను. కెమికల్స్ ఉంటాయి, అవి బాడీలోకి వెళ్తే మంచిది కాదు, ఆ క్యాన్సర్లు అవే వస్తాయనేసి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. కెమికల్స్ని మనం తగ్గించుకోవాలి. కానీ మనకి ఏం చేస్తాం? బియ్యం మనం వివిధ పంటలన్నీ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మన జీడిపి పెరుగుతుంది, కానీ మన భూమి గొల్లైపోతుంది. భావితరాలకి ఇంకా దారుణం అయిపోతుంది. రోజు రోజుకి కెమికల్ తారస్థాయిలో పెరిగిపోతుంది. దాన్ని నియంత్రించాలి అంటే మన అందరి బాధ్యత ఇది. భూమి మనది కాదా? మన భారతదేశం అంత కాదా? మనం అందరూ చూసుకొని కెమికల్స్ లేని ఫుడ్ని భావితరాలకు అందించాలంటే కెమికల్ పెస్టిసైడ్స్ కొంచెం తగ్గించుకోవాలి. దాని మీద డిస్కషన్ చేయాలి, దాని మీద వీడియోలు చేయాలి. కొందరు ఆడవాళ్ళు ఉన్నారు, వంటలు అవి ఇవి, హోమ్ టూలు, బాత్రూమ్ టూలు, ఫ్రిడ్జ్ టూలు అంటారు. ఏమండి మేము ఈరోజు ఈ ఆర్గానిక్ మొక్కలు పెంచుకున్నామండి, ఈ టమాటాలు కాసాయండి, దీనికి ఉల్లిపాయలు వచ్చాయండి, దీనికి జింజర్ వచ్చిందని ఆ వీడియోలు మీరు చేయాలి. చూడకపోయినా చెయ్యాలి. అందరూ చేస్తే దానికి బాగుంటుంది. టీవీ ఛానళ్ళు కూడా ఆర్గానిక్ వాటి మీద డిస్కషన్స్ పెట్టాలి. సైంటిస్టులు తేవాలి. ఎంఎస్సీ అగ్రికల్చరు, పిహెచ్డి చేసిన వాళ్ళని, బీఎస్సీ వాళ్ళు చేసి మాట్లాడారు. స్కూల్లో, కాలేజీల్లో వీటి మీద అవగాహన సదస్సులు చేయాలి. మన తాతల కాలం నాటిలో జనాభా తక్కువ ఉండేది కాబట్టి ఆవు పేడతోనే, ఆవు మూత్రంతో మనం అన్ని తినేసి ఎంజాయ్ చేస్తాము, ఆర్గానిక్గా హెల్తీగా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రతిదీ కెమికల్ అయిపోయింది కదా. నేను 5 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాల్లో మంచి ఫుడ్ తింటున్నాను. రోగం లేదు, రొచ్చు లేదు, ఏమీ అవ్వలేదు. 5 సంవత్సరాలకు దగ్గలేదు. బికాస్ ఆర్గానిక్ ఫుడ్, మంచి ఫుడ్ తినడం వల్ల. అదే భారతదేశంలో ఉంటే నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేవాడిని. కడుపులో నొప్పి వచ్చిందని, వాంతి అయిందని, ఇది వచ్చిందని, అది వచ్చిందని. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్. మీకు చెప్తున్నాను, ప్రస్తుతం WHO రేషియో కలుషితం అయిపోయింది. మన హైదరాబాదు తర్వాత ఢిల్లీలో మీరు నించుని గాలి పీలిస్తే చాలా సిగరెట్ కాల్చక్కర్లేదు, ఊపిరితిత్తుల సమస్యతో పోవచ్చు. అంత కలుషితం అయిపోయింది. వీలైనంత వరకు గుడ్డులో మెల్ల మీకు ఎంత అయితే అంత దాని మీద రీసెర్చ్ చేసి, ఫోన్లో రీసెర్చ్ చేసి ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ తినడానికి ట్రై చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో ఎంతటితో సమయం. తిరిగి ఆదివారం సాయంత్రం 5 గంటలకి అగ్రికల్చర్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.